నా పేరు నవీన్ రెడ్డి. సో ఒక ఇష్యూ అయినది మాకు. ఫస్ట్ ఎక్కడ కాంటాక్ట్ అవ్వాలి, ఏం చేయాలో ఏం తెలియదు. సో మేము అలోన్ కానీ ఫీల్ అవుతున్నాం. సో మీ వీడియోస్ చూసాము. చూసిన తర్వాత ఓకే, దిస్ ఈస్ ది రైట్ ప్లాట్ఫామ్ అని అనిపించింది. సో అందుకని మేము ఇక్కడికి రావడం కారణం. అండ్ ఇష్యూ ఏంటంటే, ఒక రీసెంట్గా మాకు యాక్సిడెంట్ అయి ఉన్నది. రెడ్ సిగ్నల్ వాడు ఉంటే, రెడ్ సిగ్నల్ దగ్గర మేము బైక్ ఆపున్నాము. వెనకాల ఆర్టీసీ బస్సు వచ్చేసి గుద్దిన తర్వాత ఇతనికి అయి ఉన్నది, మా ఫ్రెండ్. అన్కాన్షియస్ అయ్యి పడిపోయిండు. వీడిని ఫస్ట్ మాకు అక్కడ అది ఆ ఏరియా అన్లోకల్ కదా, ఎక్కడ హాస్పిటల్ ఉన్నదో ఏందో తెలియదు, అది బేగంపేట ఏరియా. అయితే సో ఇప్పుడు ఏం చేసిండు, బస్సోడు మేము వెనకాల ఉన్నాము, ఒక 1 కిలోమీటర్ అవేలో ఉన్నాం. సో గుద్దేసి వాడు బస్సు దిగకుండా అట్నే ఉన్నాడు. అట్నే ఉండి సరే ఏంది అట్లా ఇట్లా అని ఇంకా లోకల్ వాళ్ళు వచ్చేసి ఇతన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళి హాస్పిటల్లో సబ్మిట్ చేసిన తర్వాత ఈ బస్సు అట్ను వదిలేసి ఇతను మేము పోయేదానికంటే పోలీస్ స్టేషన్కి పోయి మాకంటే ముందు పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు, మమ్మల్ని కొట్టిండ్రని. పెట్టిన తర్వాత రివర్స్లో మా మీద కేసు పెట్టిండు. ఇక్కడ ఏమైందంటే, సార్ ఇంకా మేము పోలీసులు ఏంటంటే మాకు చేయాల్సిన నీడ్ఫుల్ చేసిండ్రు. మేము ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొని తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత లోకల్ అదర్కి పిలిచారు పోలీసు వాళ్ళు. మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళాము. అతన్ని డ్రైవర్ వాళ్ళని పిలిస్తే అతను రాలేదని మేము ఫోన్ చేసినాం. అన్న ఇట్లా పిలిచిండ్రు కదా, రాలేదంటే మేము రాము, మేము లాయర్ని పెట్టుకున్నాం, మీరు ఏం చేస్తారో వేసుకోండి, మేమైతే రాము అని అన్నారు. అంటే ఇట్లా అయిందన్న, ఫ్రెండ్కి ఏమవుతుందో తెలియదు, ఇట్లా 20 days అయింది, వాడు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు, ఏం జరుగుతుందంటే మనిషి అయితే రావలేదు కదా, మేము లాయర్ని పెట్టుకున్నాం, మేము చూసుకుంటాం, మాది మీరు చేసుకోవాల్సింది చేసుకోండి అని అన్నారు. వాడు తప్పు చేసి ధైర్యంగా బస్సు తిరుగుతుంది రోడ్డు మీద, వాడు డ్యూటీకి పోతుండు. మేము తప్పు చేయకుండా మేము ఆఫీసులు అనుకొని జాబుకు పోకుండా మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. అది సార్ మాకు ఎట్లయినా మీరు నీడ్ ఫుడ్ చేయాలి. సో ఐ బిలీవ్ దట్ యూ విల్ స్టాండ్ విత్ అస్. సో ప్లీజ్ డూ ది హెల్ప్ టు అస్. ఒకటి ఏంటంటే, మీ ఇష్యూ నాకు అర్థమైంది. అండ్ దీంట్లో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, పోలీసు వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఇవ్వాల్సింది ఎవరికేనంటే ఆర్టీసీ డిపార్ట్మెంట్కి, ఆర్టీసీ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి, ఈ ఇష్యూని ఎస్కలేట్ చేయండి ఇమీడియట్లీ. బిహైండ్ దిస్ ఏంటంటే, ఆ డిపార్ట్మెంట్ డిఎంఏ ఉన్నారు సార్, వాళ్ళు ఫైల్ చేయించారు మా మీద కేసు అనేది. సో తను దీంట్లో ఒక పార్ట్ అన్నమాట. సో డ్రైవర్కి సపోర్ట్ ఏంటంటే, ఇన్స్టెంట్గా అది మేము అక్కడ 1 kilometer అవేలో ఉన్నాం, మాకు అక్కడికి పోనీకి ఆ ట్రాఫిక్లో 15 minutes, నియర్లీ 15 to 20 మొత్తం ఫుటేజ్ ఉంది సార్. అది అంతా చూపించిందనే పోలీసు వాళ్ళు, అంటే 100 కలుపు మొక్కల్లో ఒక వరినారు మొక్కలాగా ఆ పోలీస్ వాళ్ళు మాకు చేయాల్సిన నీడ్ఫుల్ చేశారు సార్. అంటే అందరిలో ఇప్పుడున్న కరప్టెడ్ కరెంట్లో కొంచెం మంచి అయితే వాళ్ళు మాకు మంచిగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు ఆ స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి తనకి వార్నింగ్ ఇచ్చారు, ఇట్లా ర్యాష్ చేయడం కదా. ఇప్పుడు ఒక బస్సుకి వెనకాల 50 అడుగుల దూరంలో బండిని ఉండాలి అని పెట్టినప్పుడు, వాడు ముందోడికి 50 అడుగుల దూరంలో ఆ బస్సు డ్రైవర్ కూడా ఉండాలి కదా. అట్లా చేయకుండా వాడు ఇప్పుడు ఒక బస్సు డ్రైవర్ సిబ్బంది మీద ఏమన్నా గొడవ చేస్తే ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం 2 సంవత్సరాలు జైలు అన్నప్పుడు, మరియు వాడు ఆ బస్ డ్రైవర్, ఒక డ్యూటీలో ఉన్న బస్ డ్రైవర్ కామన్ పీపుల్ని ఎంతమంది అయినా సాగొట్టుకొని పోవచ్చా? ఎక్కడ లాజిక్ ఎక్కడ సార్? ఇప్పుడు పెట్టగా పోస్టర్ పెట్టేసి ఉంటాడు, బస్ డ్రైవర్ డిపోలో ఉన్న బస్ డ్రైవర్ల మీద సిబ్బంది మీద మీరు ఏమన్నా చేస్తే 353 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాలు జైల్లో ఉంటుంది, దానికి ఒక పెనాల్టీ అనేది ఉంటుంది అని పెట్టిండ్రు. మరి ఆ డ్యూటీలో ఉన్న డ్రైవరు వాడికి అంత ర్యాష్ డ్రైవర్ చేసుకుని జనాల్ని సాగొట్టుకొని పోతే వాడి మీద ఏం యాక్షన్ ఏమి ఉండదా అని? ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. మీరు ఇచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్ అథారిటీల దగ్గరికి ఇంకా పోయి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన ట్విట్టర్లో కూడా బాగా యాక్టివ్గా ఉన్నాడు. సో ఆయనను గట్టిగా నిలదీయవచ్చు మనం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దానికి సంబంధించినటువంటి శిక్ష అయితే అనుభవించి తీరాల్సిందే. మీ బాధ ఏంది అని అంటే, మీ కంపెన్సేషన్ కంటే ఎక్కువ అతనికి పనిష్మెంట్ రావాలని మీరు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా దానికి ఏ రకంగా లీగల్ సపోర్ట్ చేయాలనో మేము చేస్తాము. మీ దగ్గర ఎవిడెన్స్ ఏవైతే ఉంది అని అన్నారో, ఒకసారి ఇది అయిపోయిన తర్వాత మీరు ఎవిడెన్స్ అవన్నీ ఇస్తే ఎట్లా కోఆర్డినేట్ చేసి ఎట్లా పుష్ చేయాలో మనం మన సైడ్ నుండి కూడా పుష్ చేద్దాం. ఓకే, యా, థ్యాంక్ యూ.